హలో అందరికీ పుదీనా కొత్తిమీర పచ్చడి ఒక్కసారి ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు దూరగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నేనైతే ఒక 4 టమాటా తీసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా చింతపండు, మనం తీసుకున్న పుదీనా కొత్తిమీర కూడా శుభ్రంగా కడుక్కొని వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, ఎండుమిర్చి వేసుకొని అందులోనే కొద్దిగా సాల్ట్, వెల్లుల్లి కూడా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న టమాటా, కొత్తిమీర, పుదీనా మిశ్రమాన్ని కూడా వేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే మనం పోపు పెట్టుకుందాము. నేనైతే ఫస్ట్ టైం చేశానంటే చాలా మంచిగా కుదిరింది. నాకు కొంచెం పోపులో వెల్లుల్లి వేసే అలవాటు ఉందండి. మీకు లేకపోతే వేసుకోకుండాలే. ఇప్పుడు అందులోనే ఇంకా జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి అందులో వేసుకొని కలిపేసుకొని దింపేసుకోవటమేనండి. మీరు కూడా ఇలాగే చేసుకొని ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.